ఉచిత విద్యుత్ రద్దు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెడుతుందని కేటీఆర్ ఆరోపించారు. ప్రీపెయిడ్ మీటర్లతో విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తుందని ఫైర్ అయ్యారు. దీంతో పాటు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రస్తుతం ఉన్న మీటర్లు తొలగించి ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని కుట్రలు చేస్తుందని తెలిపారు. వాటిని పెట్టాలని గతంలో మోదీ ఎంత ఒత్తిడి చేసినా కేసీఆర్ ఎదిరించారని పేర్కొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్నాయి. 2 రోజుల నుంచి కాస్త తగ్గిన ఉష్ణోగ్రతలు ఆదివారం నుంచి ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4:30 వరకు నమోదైన ఉష్ణోగ్రతలో పెరుగుదల కనిపించింది. బస్సులోని ప్రతి అంగుళం స్పష్టంగా కనిపించేలా టీజీఎస్ఆర్టీసీ బస్సులో భరోసా పేరిట కొత్త భద్రతా వ్యవస్థను తీసుకొచ్చింది. తొలి దశలో ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని 175 బస్సులు అత్యాధునిక సీసీటీవీలు అమర్చారు. ఫుడ్ బోర్డు నుంచి చివరి సీట్ వరకు ప్రతి అంగుళాన్ని నిరంతరం కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించవచ్చు. దీంతో మహిళా ప్రయాణికులపై వేధింపులు, దొంగతనాలు, అనుచిత ప్రవర్తనలకు చెక్ పెట్టవచ్చని ఆర్టీసీ తెలిపింది. ఈ నెలాఖరుకల్లా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో 8,575 కొనుగోలు కేంద్రాలున్నాయి. 51 లక్షల టన్నుల ధాన్యం కొని రైతులకు చెల్లింపులు చేశాం. 21 కోట్ల గని బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. వాటికి కొరత లేదు. తాళ్లు తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వర్షాల వల్ల ధాన్యం తడిసిన అధికారులు కొనాల్సిందే అని స్పష్టం చేశారు. కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో గోదావరి నది తీరంతో పాటు ముక్తీశ్వర ఆలయ పరిసరాలు భక్తులతో పోటెత్తాయి. భక్తులు బస్టాండ్ నుంచి గోదావరి పుష్కర ఘాట్లకు వెళ్లేందుకు ప్రత్యేక వాహనాలు అందుబాటులో ఉన్నాయి.